కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు కిర్రాకు కిర్రాకు. Hi, hello, good evening. Welcome to Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tide Plus Aquaguard. Online partner Quicker.com. ఇంకో నవ్వుల ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసాం. యాంకర్స్ మేము రెడీ, జడ్జెస్ రెడీ, ఆడియన్స్ ఆర్ యు రెడీ? వాళ్ళెప్పుడు రెడీగా ఉంటారు కానీ జడ్జెస్ కి గుడ్ ఈవినింగ్ చెప్పేద్దాం. గుడ్ ఈవినింగ్ జడ్జెస్. ఎలా ఉన్నారు? నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు కదా? వెరీ మచ్ సూపర్. ఓకే, మరి నవ్వుల ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? రెడీ. అవును మేడం, మీరేంటి రెండు పిలకలు వేసుకొని డిఫరెంట్ గా కనిపిస్తున్నారు? మనం కామెడీ సర్కస్ కదా, అందుకే కొంచెం వెరైటీగా ఉండాలని అలా వచ్చేసాం. నాకైతే మిమ్మల్ని చూస్తుంటే స్కూల్ చిన్న పిల్లలా ఉన్నారండి. అలాగా నీకు నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చింది మిమ్మల్ని చూస్తే. అలాగా అయ్యో నాకు సిగ్గు సిగ్గుగా వస్తుంది. జడ్జెస్, మరి షో స్టార్ట్ చేసేద్దామా? రెడీ. ఓకే. సో ఫస్ట్ టీమ్ కి వెల్కమ్ చెప్పేద్దాం. హిమాలయ నుండి వచ్చిన క్షణికానంద స్వామి డైరెక్ట్ గా మన ఫ్యామిలీ సర్కస్ లో ల్యాండ్ అయ్యాడు. సో అభి, అయితే మనం కూడా వెళ్ళి ఆయన బోధనలు విందామా? యా, ప్లీజ్ వెల్కమ్ పులిహోరా టీమ్. అన్నయ్య స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం తమ్ముడు. భజన భజన. స్వామి పాదము 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 పాదము స్వామి పాదము పాదము. ఒక్క నిమిషం అన్నయ్య, అంత ఆవిష్పడకన్నయ్య. హలో, ఏంటి స్వామి గారు వస్తున్నారా? అన్నయ్య, మన ఇంటికి స్వామి గారు వస్తున్నారట అన్నయ్య. ఎన్నో జన్మల అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం తమ్ముడు. అయ్యయ్యో, చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే కేవ్ కేక, ఓ బాబాజీ కేవ్ కేక. ఆలింగినే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే కేవ్ కేక, ఓ బాబాజీ కేవ్ కేక. నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోడం, నువ్వు నవ్వకుంటే మాకు గందరగోళం. అరే ఫ్రెంచ్ సెట్టు సీసా మరి మంచి నాటు సారా, నీ చూపు ముందు బలా దూరు, నీకు ఎవరు సాటి లేరు. స్వామి మీరాక అమోహో విచిత్రం అద్భుతం స్వామి. స్వామి జీవితం ధన్యమైపోయింది స్వామి. ఆహా స్వామి, నాకు తెలియక అడుగుతాను, ఆ తలపై ఏంటి స్వామి? డైరెక్ట్ హిమాలయ పర్వతాల నుంచి వచ్చేస్తున్నాను నాయన. అంటే మంచా స్వామి? అవును నాయన. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలో కరిగిపోతుంది కదా స్వామి? పిచ్చి కదా, డైరెక్ట్ ఏసీ కార్ లో వచ్చాను. ఏసీ కార్ లో వచ్చారా స్వామి? ఆహా, డైరెక్ట్ మంచినే మనకి చూపించిన క్షణికానంద స్వామికి, డైరెక్ట్ మంచినే మనకు చూపించిన క్షణికానంద స్వామికి. ఆహా స్వామి, క్షణికానంద స్వామి అని పేరు పెట్టుకున్నారు కదా, అందులో ఉన్న అర్థం ఏమిటి స్వామి? ప్రతిక్షణం ఆ ప్రతిక్షణం ఆ ఆనందం కోసం దేవులు ఆడుతూ ఉంటాను, అందుకే నాకు ప్రతి క్షణం ఆనందం కోసం వెతుకుతున్న క్షణికానంద స్వామికి. ఆహా స్వామి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా మంది భక్తులు చాలా కోరికల్ని రాసి మాకు పంపించారు స్వామి. ఓకే, అవి ఒక్కొక్కటిగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. అడుక్కోండి. అడుక్కోమంటారా? నేను అడుగుతా. నేను అడుగుతా. నేను అడుగుతా. నేను అడుగుతాను చెప్పాను. మీ అమ్మ కడుపులు కాదా, మీరు అడుక్కోండి, నేను పోతాను. వద్దు స్వామి, మిమ్మల్ని లక్షలు లక్షలు ఇచ్చి పిలిపించింది చక్కటి ప్రవచనాలు చెప్తారనే గాని ఇలా పోవటానికి కాదు స్వామి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేస్తాను. చేసుకోండి. చూసావు కదా స్వామి, ఇందాక వీడి గర్వం. నేను చెప్తానంటే వీడు చెప్తానంటాడు, వీడు చెప్తానంటే నేను చెప్తాను. వీడికి కాస్త గర్వం ఎక్కువ స్వామి. గర్వం అంటే ఏమిటి స్వామి? గర్వం అనేది కడ్రాయిల్ లాంటిది నాయన. అది లోపల ఉంటేనే బాగుంటుంది, బయటికి కనపడింది అనుకో స్వామి చాలా దరిద్రంగా ఉంటుంది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా? చండాలంగా ఉంటది. అసలు అండర్వేర్ గురించి ఎంత బాగా చెప్పారంటే మీకు అండర్వేర్ గురించి ఎలా తెలుసు స్వామి? నేను వేసుకోను కాబట్టి. స్వామి అద్భుతం స్వామి, అద్భుతం. అండర్వేర్ గురించి ఇంత బాగా చెప్పిన శనికానంద స్వామికి, అండర్వేర్ గురించి ఇంత బాగా చెప్పిన శనికానంద స్వామికి. మంద ముందు అండర్వేర్ పెట్టకండి రా. ఓకే, శనికానంద అండర్వేర్ లేకుండా క్షణికానంద స్వామికి. స్వామి,
నాదొక చిన్న ధర్మ సందేహం స్వామి. అడుక్కో నాయన. స్వామి, మనుషులు కులాలు మతాలని కొట్టుకుంటున్నారు స్వామి. వాళ్ళకు ఏమైనా నీతి బోధనలు చెప్పండి స్వామి. ఏమింది నాయన, సబ్బులు వేరేనా, నొరగలు మాత్రం ఒకటే. మతాలు వేరేనా, మనుషులందరూ ఒక్కటేనాయన. అబ్బా, దీన్ని బట్టి నీకు బాగా అర్థమై ఉండాలి. అర్థమైంది స్వామి. అది. ఒరే తమ్ముడు, కుల మతాలను స్వామీజీ సబ్బు నురుగతో పోల్చాడురా. అంటే సబ్బు క్షేత్రానంద స్వామికి. అద్భుతం స్వామి. గబ్బు క్షణికానంద స్వామికి. నీ అమ్మ కడుపు కాలా, వాడు సబ్బు అంటాడు, నువ్వు గబ్బు అంటావు, ఏదో దాని మీద నిలబడండి రా. అవునా స్వామి? ఇందాక మీరు మంచు కురిపించారు కదా స్వామి, మా మీద కూడా ఇంత మంచు కురిపించండి స్వామి. స్వామి, నా మీద కూడా ఇంత మంచు కురిపించండి స్వామి. పిచ్చి వాళ్ళారా, మంచు ఎప్పుడు పడితే అప్పుడు కురవదరా. నేను దైవాంశ సంభూతుడు కాబట్టి నా మీద పడుతుంది. కళ్ళు మూసుకోండి ఆయన. ఓకే, కురిపిస్తారా స్వామి? కళ్ళు మూసుకోండి ఆయన. మూసుకున్నాను స్వామి. స్వామి, కళ్ళు తెరవమంటారా స్వామి? తెరవండి నాయన. అన్నయ్య, నీ మీద మంచు కురిసిందిరా. తమ్ముడు, నీ మీద కూడా కురిసిందిరా. అమ్మో అమ్మో, మామూలు స్వామీజీ కాదు అన్నయ్య. నా మంచి వాసన వస్తుంది అన్నయ్య. అవునా? నా మంచు కూడా ఇంత వాసన వస్తుందిరా. అమ్మో అమ్మో, డైరెక్ట్ మంచును కురిపించిన మంచు సన్నిధానంద స్వామికి, మంచు శనివానంద స్వామికి, మంచు శనివానంద స్వామికి. స్వామి, నాదో ఇంకో ధర్మ సందేహం స్వామి. అడుక్కో నాయన. మా వాడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాం స్వామి. బాగుంది. అయినా గాని వాళ్ళ భార్యకి కడుపు తప్పింది. ఎలా స్వామి? ఇదా నీ ధర్మ సందేహం? అంతే స్వామి. చూడు నాయన, రాత్రి పడుకోబోయేటప్పుడు నువ్వు టీవీ ఆఫ్ చేసి పడుకుంటావు. అవును. చుట్టుపక్కల టీవీలన్నీ మోగుతూనే ఉంటాయి కదా. అవును. అవునా? అవును. నీకేం అర్థమైంది? అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా టీవీలు ఆపుకోవాలి నైట్ పూట అని నాకు అర్థమైంది. అది నాయన, నీ ఫ్రెండ్ విషయంలో అదే జరిగింది. అంటే ఒక్కడో ఆఫ్ చేసుకుంటే కుదరదు, చుట్టుపక్కల టీవీలన్నీ ఆఫ్ చేయమని చెప్పి. చుట్టుపక్కల వాళ్ళు కూడా టీవీలు ఆపుకోవాలన్నమాట. అంతే కదా. సూపర్ 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 స్వామి. స్వామి, నాది ఇంకో సందేహం స్వామి. అడుక్కోనా. నా గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో తిరుగుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది. పిచ్చివాడా, ఎందువల్ల నీకు అనుమానం వచ్చింది? అర్ధరాత్రి లేచినప్పుడు. ఏమిటది నాయన? అర్ధరాత్రి నేను నిద్ర లేచినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తున్నా. ఒకటే ఎంగేజ్ ఒకటే ఎంగేజ్ ఒకటే ఎంగేజ్. అందువల్ల నాకు నా గర్ల్ ఫ్రెండ్ మీద అనుమానంగా ఉంది స్వామి. పిచ్చివాడా, నువ్వు రాత్రి 12 గంటల దాకా పడుకున్నావా? బాగా పడుకుంటాను స్వామి. అది నువ్వు 12 గంటల దాకా పడుకున్నప్పుడు వేరే వాడు మేలుకుని నీ ఎంగేజ్ దానితోటి వాడు ఎంగేజ్ చేయడు, అందుకే నీకు ఎంగేజ్. అమ్మో, నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి నేను పడుకోను స్వామి. ఇంకా నువ్వు జన్మలో మారవు. సర్లే. అమ్మో అమ్మో. స్వామి, మీ సీడీలు రిలీజ్ అయ్యాయి కదా. నీ అమ్మ ఎప్పుడు తీసారా సీడీలు రిలీజ్ అవడం ఏంటి? అది కాదు స్వామి, మీరు బోధించిన బోధన సీడీలు రిలీజ్ అయ్యాయి అంటున్నా. అదే ఆ సీడీలే, ఇంకా ఏకాంత సేవ సీడీలేమో అనుకున్నా. స్వామి, ఆ సీడీలు రిలీజ్ చేస్తారా స్వామి? ఏముంది నాయన, ఉత్సాహవంతులైన భక్తులు చిన్న బొక్క దొరికితే అక్కడ కెమెరా పెట్టి తీసేస్తున్నారు ఈ మధ్యన. అందుకే కొంచెం డౌట్ వచ్చింది. బాగా చెప్పారు స్వామి. నాది ఇంకో సందేహం. అడుక్కోనాయన. ప్రతి వాడిలో టాలెంట్ ఉంటుంది కదా. అవును నాయన. అది ఎప్పుడు బయటపడుతుంది? మనిషికి టాలెంట్ అనేది ఒక బ్యాటరీ లాంటిది నాయన. అచ్చా. అందులో ఉండే కరెంటు వాడి టాలెంట్. ఈ బ్యాటరీ అనేది పెట్టాల్సిన చోట పెట్టకపోతే కరెంటు రాదు, వాడికి టాలెంట్ బయటికి రాదు. టాలెంట్ ని బ్యాటరీతో పోల్చిన శనికానంద స్వామికి, టాలెంట్ ని బ్యాటరీతో పోల్చిన శనికానంద స్వామికి, బ్యాటరీతో పోల్చిన శనికానంద స్వామికి, శనికానంద స్వామికి. ప్రతి దానికి బ్యాటరీ కడ్రాడి అన్ని తగిలిస్తారట మీరు. స్వామి, నాది చివరి విన్నపం స్వామి. చివరిదా? అవును స్వామి. త్వరగా అడుక్కో. స్వామి, పవిత్రమైన ఈ భారతదేశంలో మీకు ఆధ్యాత్మికమైన మీకు నచ్చిన ప్లేస్ ఏది స్వామి? పిచ్చివాడా, ఇంకా తెలియదా? గోవా. స్వామి, ఏరా అక్కడ అందరూ ఓపెన్ గా ఉంటారు. అక్కడ ఉన్న సముద్రాలు అలా 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 తొక్కుతూ ఇలా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ మనసు లెగిశారు. స్వామి స్వామి స్వామి, గోవా ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పిన శనికానంద స్వామికి, గోవా ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పిన శనికానంద స్వామికి. వాహ్ స్వామి, అద్భుతంగా సెలవిచ్చారు స్వామి. మీ నెత్తి మీద ఉన్న మంచు కరిగిపోయింది స్వామి. అయ్యో, మళ్ళా నేను భగవంతుని ప్రార్థించాలి. ఒకసారి కళ్ళు మూసుకోండి. ఓకే స్వామి.
స్వామి కళ్ళు తెరవమంటారా? మర్యాదగా తెరవండి. స్వామి ఇంత గడ్డపడింది ఏంటి స్వామి? ఇది నా మహత్యం నాయన. స్వామి ఇంకా మీరు బయలుదేరుతారా స్వామి? నేను బయలుదేరాలంటే ముందు డైరెక్ట్ గా హిమాలయ పర్వతాలకే వెళ్ళాను నాయన. స్వామి అక్కడికి వెళ్తారా? అయితే ఉండండి స్వామి, ఒక్కసారి మీరు హిమాలయ పర్వతాలకు వెళ్తే తిరిగి రావడం చాలా కష్టం. అందుకని మేము ఒక అద్భుతమైనటువంటి మరో ఘట్టాన్ని ఏర్పాటు చేసాం. ఆ ఘట్టం అయిపోయిన తర్వాత మీరు వెళ్ళండి స్వామి. ఏమిటా ఘట్టం నాయన? ఏం లేదు స్వామి, ఒకసారి ఆ సీడీలను ప్రవేశపెట్టండి నాయనా. సీడీలు ఏమిటి నాయన? అవి గారికి ఒకటి, అక్కడ ఒకటి, జడ్జిలకు ఒక్కొక్కటి ఇవ్వండి నాయనా. అది ఏమిటది? అది చెప్తాను స్వామి. స్వామి కంగారు పట్టండి. అమ్మగారికి కూడా ఒకటి ఇవ్వండి నాయనా. వద్దు వద్దు, అమ్మగారికి తీసేసుకోండి. వామ్మో, గురుగారికి ఇవ్వండి చాలు. చెరొకటి ఇవ్వండి నాయనా. అది ఇదిగోండి స్వామి. ఇది ఏమిటి నాయన? ఇది ఏమీ లేదు స్వామి, మీ రహస్య పర్ఫార్మెన్స్ సీడీ స్వామి. అమ్మా కడుపులు కాలో ఎప్పుడు తీసారా ఇవి? ఇవి తీసి అందరికి పంచి పెడతారు. ఇప్పుడు నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. లేదు స్వామి, అందరూ ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా పెట్టి సక్సెస్ చేస్తారు కదా, అందుకే మేము మీ పర్ఫార్మెన్స్ సీడీగా వేసి ఇలా ఫంక్షన్ చేద్దామని నిర్ణయించుకున్నాం. మీ అమ్మ గడుపులుగా ఇక్కడే ఉండను. ఇప్పుడు ఇమీడియట్లీగా హిమాలయాలకు పోతాను రా బాబా. సీడీలు పంచిపెట్టిన క్షణికానంద స్వామికి, ఏకాంత సేవలో ఉన్న క్షణికానంద స్వామికి, సీడీలు పంచిపెట్టిన క్షణికానంద స్వామికి. It was a very good performance by Pulihora team. బాగా పర్ఫార్మ్ చేశారు, బాగా పర్ఫార్మ్ చేశారు మీరు. చూసారా? సీడీ ఇప్పుడు చూస్తాం. ఎపిసోడ్ అయిన తర్వాత ఇంటికెళ్ళి చూస్తారా? మీరు ఒక్కళ్ళే చూడండి. అంత పర్ఫార్మెన్స్ ఉందా? మరి మీ పర్ఫార్మెన్స్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో అది కూడా తెలుసుకుందాం. సార్ ఎలా అనిపించింది? రాకేష్, మీరు చేసిన దాంట్లో 3 బిట్లు బాగున్నాయి. ఒకటి గర్వం అంటే ఏమిటి, దానికి సెటైర్గా బాగుంది. 2 కులాల మతాలు, సబ్బు నురుగా, అది చాలా బాగుంది. 3 మిగతా టీవీలు కూడా కట్టేయాలి చుట్టుపక్కల, ఈ 3 బాగున్నాయి. మిగతా ఆ రేంజ్లో లేవు. ఈ 3 చాలా 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 బాగున్నాయి, బాగా వచ్చింది. సో మ్యామ్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? శేషు గారు చాలా క్యాషువల్ గా, ఇది ఒక యాక్టింగ్ చేయడం అలా కాదు, అంత న్యాచురల్ గా ఉండేది. మీరు దేనికి టెన్షన్ కూడా లేదు, అంత ఫ్లో ఈజీగా చేస్తున్నారు మిమ్మల్ని చూసి. ఆ తర్వాత రాకేష్ వచ్చి మామూలే డబా 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 అని ఎక్కడ బ్రేక్ లేకుండా మాట్లాడుతున్నారు. చిటి గారు కూడా దానికి ఈక్వల్ గా మాట్లాడు. అయినా నాకు నచ్చింది శేషు గారు. ఓకే, మరి పులిహోర టీమ్ సూపర్ కామెంట్స్ వచ్చేసాయి, కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. బట్ స్కోర్ సీక్రెట్ స్కోర్స్. ఆల్ ది బెస్ట్. గెలవాలని కోరుకుంటున్నాను. ఎపిసోడ్ ఇలా చెప్పడానికి ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఏమని స్కోర్సా? అమ్మ ఆశ దోశ అప్పడం ఇడ్లీ సీడీ. బయలుదేరుతామండి, జాగ్రత్త. Welcome back to Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tide Plus Aquaguard. Online partner Quicker.com. So Abhi, ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ఏయ్ పొరి మంచునా? ఏమైంది పిచ్చి పిచ్చి చేస్తున్నావు? లచ్చన్న పాన్ షాప్ లో పాన్ తిన్నాక దిమాగ్ ఇట్లనే సర్కాయిస్తుంది తెలుసా? ఈయన దిమాగ్ ఎలానో ఖరాబ్ అయినట్టుంది, కానీ మేమైతే పర్ఫార్మెన్స్ చూసొస్తాం. లెట్స్ వెల్కమ్ పుల్కా టీమ్. సాబ్ నమస్తే. నమస్తే అన్న, నమస్తే. ఏం సంగతి, అంత మంచిదేనా? లచ్చన్న పాన్ షాప్ అంటే ఎంత ఫేమస్ మీకు ఎరికేనా? ఏమి అద్దాలు పెట్టుకొని గోల్డ్ వేసుకున్నా పాన్ డబ్బా చూస్తే గింత ముత్యబంతి ఉంది ఏందనుకుంటున్నావా? మన కార్ వైజ్ చాలా పెద్దదన్నా. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తానా? ఏం లేదు, మన దగ్గర ఎట్లాంటి ఏక్ పాన్లు దొరుకుతాయో ఎరికేనా మీకు? ఓల్డ్ ఏజ్ ఓన్కి వోల్టేజ్ పెంచే పాన్, టవర్ లేవోనోన్కి పవర్ పెంచే పాన్. జబర్దస్త్ మాట చెప్తానా, మన దగ్గర మంచి ముచ్చట అంటే మస్తు పాన్ ఏందంటే మనకు ఫస్ట్ నైట్ పాన్ అన్న. 10,000 రూపాయలు పెట్టిర్రు అనుకో జబర్దస్త్ పాన్ దొరుకుతుంది. ఇక పోరగాడు ఇప్పిండి అంటే వేస్తూనే ఉంటాడు. పాన్ ఇంత పెద్దగా ఉంటది, దాన్ని ఇప్పిండంటే రాత్రంతా వేస్తూనే ఉంటాడు అని చెప్తున్నాను అనమాట. ఇలా పొద్దు గల దందేవంతం శురువైతుందో చూసుకుంటా నేను. ఇక ఏం కావాలి అన్నా? నాకు చిన్న డౌట్ అన్నా, ఇక్కడ లచ్చన్న పాన్ షాప్ ఎక్కడన్నా? अरे पागल है क्या? अरे मियाँ तू कहाँ है? लच्छना पान डब्बे के नाके लच्छना से बात करके लच्छना का पान डब्बा कहाँ है बोल के पूछ रहे हौले क्या? అది కాదన్న మ్యాటరు, నేను అడిగేది లచ్చన్న పాన్ షాప్ ఎక్కడ అని అడుగుతున్నాను. నీకు అర్థం కాలేదనుకుంటా. ఇదేనా లచ్చన్న పాన్ షాపు? మళ్ళా అయితే ఇదే సందనుకుంటా. ఇట్రా
పొద్దు పొద్దుగాలు వచ్చి దమా ఖరాబ్ చేసిపోయినావు బిడ్డ ముందు బోని చేయి. అరే నాకు పాన్ తిని అలవాట్లేదన్నా. అరే ఏం కట్టాలో చెప్పురా భయ్. ఏం కట్టాలంటే సరే నువ్వు అంతగా ముచ్చటపడి అడుగుతున్నావు కాబట్టి మా ఫ్రెండ్ గారు తీసుకెళ్తాను ఎలాగో మంచి హుషారైన జర్రద్ద పాన్ కట్టనా. దురద ఎటువంటి దురద? మొండి దురద, జగ మొండి దురద, గజ మొండి దురద, మహామొండి దురద, గీకితే మత్తల పడు దురద, గోకితే పొండ్లు పడు దురద, గీకి గోకి చిన్న చిన్న కురుపులు ఏర్పడే దురద. మీ చిన్నారి పాపలకు ముద్దు బిడ్డలకు కాళ్ళ మీద దురద, వేళ్ల మీద దురద, కళ్ళ మీద దురద, తొళ్ళ మీద దురద, పళ్ళ మీద దురద, కంటి మీద దురద, పంటి మీద దురద, ఒళ్ళంతా ఒకటే దురద. మేహ తామర, తరి తామర, ఆకు తామర, అంటు తామర, నల్ల తామర, ఎర్ర తామర, గజ్జి తామర, ఎటువంటి తామర ఉన్నా వాడండి. చర్మ రక్షణ ప్యాకెట్ వెల 2 రూపాయలు కాగా 3 ప్యాకెట్ల వెల 5 రూపాయలు. మంట వాసన ఉండదు, కంటికి నోటికి తగిలిన ప్రమాదం ఉండదు, మీ చర్మానికి ఎటువంటి హాని కలగనివ్వదు. దురదకు ప్రత్యేకమైన అనుభూతి కలిగిన సినిమా ఇండస్ట్రీ వారిచే తయారు చేయబడిన మందు, గ్యారంటీ మందు, స్పెషల్ మందు ఇప్పుడే ఇక్కడే ఈ బండి వద్దనే అందజేస్తున్నాము. రావాలి నుంచి ఓవాలి. అరే నీ ముఖం చూస్తున్నావా అద్దంలో ఎప్పుడైనా? ముందు నువ్వు వాడరా మందు, మా మీద ఎందుకు పెడతావురా నువ్వు? ఇంటి సెట్టు వైద్యానికి పనికిరాదు, ఆ విషయం నీకు తెలియదు అనుకుంటా. అయినా నా బిజినెస్ నాది, మీ బిజినెస్ మీది. మీ బిజినెస్ లో ఎప్పుడైనా నేను ఏలు పెట్టానా? ఎందుకంటే అనవసరంగా అందరిని గెలుకుతారు. మీకు బాగా దురద ఎక్కువగా ఉన్నట్టుంది. ఫ్రీగా ప్యాకెట్ పడేయమంటే రేటు మీకు. నేను గెలుకుతున్నానా రే? లచ్చన పాండపీడ పోయి నుంచి చేసుకోవా? అవురా అన్న, వచ్చిన హైదరాబాద్ వచ్చిన పని అయిపోయింది. పొద్దు పొద్దుగల ఏం దొరికిరు అసలు? లచ్చన పాన్ షాప్ ఎత్తుకున్నా అన్న, అదే పాన్ షాప్ అన్న. ఇక్కడ లచ్చన పాన్ షాప్ ఏడుందా? అవులాగాను అరవై ఏం మాట్లాడుతున్నావు? మీద చూసినావా లచ్చన పాండవ అని కనిపించనే బట్టే లచ్చన పాండవ అన్న. వచ్చిన లచ్చన పాన్ షాప్ తానికి వచ్చిన. అబ్బా తింటారా భయ్, హైదరాబాద్ వస్తే లచ్చన పాన్ షాప్ లో పాన్ తిన్నాను కదా, తింటా. ఓకే పెట్టే. ఏం లేదన్నా, నాది భువనగిరి. అరే మా దోస్తు పని మీద హైదరాబాద్ వెళ్తున్నారా అన్న. అరే హైదరాబాద్ పోతే పక్కా నువ్వు లచ్చన్న పాన్ షాప్ లో పాన్ తిన్నాను అన్నాడా? అన్నాడు. అంటాడు. నాకేమో అడ్రస్ తెలియదు. అరే అడ్రస్ ఎట్లా రాబాయ్ అంటే ఏ అవలోగా అడిగితే చెప్తా అన్నాడు. అందుకే నేను అడిగిన. ఈ పద్ధతి మంచిగా లేదురా బాయ్. నువ్వు అసలు అదంతా ఇడిసే కానీ నాకు పాన్ అంటే చాలా ఇష్టం అన్న. కానీ నా పానికి ఏడ దొరకదు. ఒక పని చేయనా, ఒక సాదా పాన్ కట్టి చాలు. ఇజ్జత్ కి సవాల్ బిడ్డ. నువ్వు అన్న పాన్ ఏం కడతా, లేకపోతే కాంచి తీసుకొని కసక్కర పోసుకుంటా. చచ్చిపోకన్నా ఒక పని చేయ అయితే కట్టనా చెప్పు. కలకత్తా ఏక్ పత్తా బగర్ కత్తాల సుఖ కత్తా సోంపిలాచి పుదీనా బెల్గం పర్చీట కశ్మీరా కిమాం డబుల్ కత్తా డబుల్ చున్న డబుల్ కోకల్ పైన చున్న కింద ఆకు మధ్యలో కట్టినావా? ఏంది కట్టేది? అరే హైదరాబాద్ ఇంకా మెట్రో రైడ్ రాలేస్తా నువ్వు అప్పుడే అంతకంటే స్పీడ్ గురుకులాడ పడుతుంది. అసలే ఏంది కట్టేది? మళ్ళా చెప్పు. ఏంది మళ్ళా చెప్పేది? సరే కట్టు. కలకత్తా ఏక్ పత్తా బగర్ కత్తా. జర్రా కల్కత్తా కలకత్తా ఏక్ పత్తా బగర్ కత్తలా. కలకత్తా ఏక్ పత్తా బగర్ కత్తలా. సుఖా కత్తా సోంపిలాచి పుదీనా బెల్గం పర్చీట కశ్మీరా కిమాం డబుల్ కత్తా డబుల్ చున్న డబుల్ కోకల్ పైన చున్న కింద ఆకు మధ్యలో. 18 సార్లు నుంచి ఇట్లాంటి పాన్ నా దగ్గర కట్టించుకొని పోయినోడు ఎవ్వడు లేడు. నీ బాంచనైతే నువ్వు ఫేమస్ అను భువనగిరి దాకా మా వాళ్ళు చెప్తాను పానే కట్టలే అన్న. ఇజదీయకనా ఇగో ఈ నుంచి ఓ అన్న దంద ఖరాబ్ అవుతుంది. పోతా గానీ నా కాయా నా పియా బారా గిలాస్ కూడా హిసాబ్ అయిపోయింది. ఖాళీ ఆటో పైసలు వేస్ట్ అయింది నాకు. ఇప్పుడు ఎవరు ఇస్తారు ఆటో పైసలు నాకు? నేను ఇస్తా. ఇచ్చేయి. 200 ఇచ్చేయి. 200 కాదు 300 తీసుకో. ఏం చేస్తాను చెప్పు? చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు ఉంది దందంతా. ఓహో ఏమో పెద్ద బోర్డు పెట్టిండా, లేకుంటే పాను కడతాంట పాను. ఓ సార్ పైసలి ఇస్తా చదివిన తర్వాత. నువ్వేం ఇచ్చేది? పేపర్ ఆడ పెట్టిపోతారు. మస్తు చూసిన ఇలాంటి వాళ్ళని. ఏం చదువుతున్నాడు పెట్టుకున్నట్టు. యాడుండవురా నాయన నువ్వా? ఆల్రెడీ ఉండా బస్ స్టాండ్ లోనే లచ్చన్న పాన్ షాప్ అంట. ఆడుండా. నువ్వు ఏడుండవు చెప్పు నాకు కరెక్ట్ గా. ఎక్కడా? మనం ఇందాక దిగాం కదా, అక్కడి నుంచి నేరుగా రా. ఆ నుంచి రైట్ తిరుగు. రైట్ తిరిగావా? తిరిగి నేరుగా ఒకటే పక్కకు పో. ఆ రూట్ లోనే ఉండు. ఆ నుంచి నేరుగా మళ్ళీ పక్కకు రా. అంతేరా నాయన. ఆ నుంచి మళ్ళీ ఇంకొకసారి తిరిగిన తర్వాత మళ్ళీ అక్కడే. అదే ఫోన్ పెట్టు. ఊరే నన్ను ఎందుకు ఎలా కొట్ట? నీకేం కావాలరా? ఫ్యామిలీ సర్కస్ లో హాస్య కిరీటం కావాలి, ఇప్పించరా? అదంత ఈజీ కాదు, అక్కడ కామెడీ చెయ్యాలా. మరే
ఎంత కడిగేవరా ఏం కావాలనే ఏందో పెద్ద ఇడిపించేటట్టు ఏం కావాలంటే పెట్టి మెంటల్ మొహోడా పొద్దున్నే భలే దొరికావు కదరా చెత్తనా కూడా దొరికడు రే పుడితిపాలెం బస్సు లాగేది అక్కడ ఎంక్వైరీలు అడుగు. నేను అడగనండి ఆడికి నాకు తగు నిన్న ఆడికి నీకు గొడవ అయితే నన్ను ఎందుకు తగులుకున్నావురా? ఏం చేస్తున్నావురా? ఏం పడుతున్నావు నువ్వు? పేపర్ చదువుతున్నావు. అది పనా పుడింగా చెప్పు. పుడితిపాలెం బస్సు లాగేది అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 10 లో ఉంటది. నేను ఇందాక అదే అనుకున్న, ప్లాట్ఫామ్ నెంబర్ 10 కరెక్ట్. అరే లాస్ట్ బస్ ఎన్ని గంటలకి పుడితిపాలెనికి? అది నేనే చెప్పాలా? ఇందాక బస్ ఎక్కడ ఆగుద్దంటే ఎవడు చెప్పాడు? నేనే. ఇది ఇంకొకటి అడిగేదా మళ్ళీ పోయి? చెప్పరా లాస్ట్ బస్ ఎన్ని గంటలకా? లాస్ట్ బస్ అన్నా చివరి బస్ అన్నా అదే ఉంటది, రాత్రి 10:30కి. రేయ్ నీకు తెలిస్తే తెలుసు అని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. రాత్రి 10:30కే లాస్ట్ బస్సు. రే మెంటల్ మొహవాడా అని. సార్ పోసాని గారు, తెల్లవారుజాము 4:30కు బాగుండే బస్సులు. పొద్దున్న ఎవరి మొహం చూసానో ఏటో నాకు. నీ మొహం నువ్వే చూసుకొని ఉంటావు అద్దంలో. మా మొహం చూపిస్తావా మీ ఇంటికి వచ్చి ఇట్ట బాత్రూమ్కి? మెంటల్ మొహవాడా అని చదగా. రే తిప్పు చదివేశాను దాన్ని. పేపర్ నాది. ఎక్కడదో కొన్నాం. ఎంతో? 5 రూపాయలు. ఏందో ఈడు 5,000 పెట్టుకున్నట్టు పైసలు సార్ ఉండవా? ఇస్తారు నువ్వు అక్కడవే. ఓ పేపరా. ఒరే అద్దాలు ఉన్నాయా? లేవు. ఒరే కిందకి 45 ఏళ్ళు వచ్చి నీ పైన అద్దాలు రాలా ఇంకా? నీకు నీ అబ్బాకి ఆడుతు కొడుకు నాకు అద్దాలు లేకపోతే నీకెందుకు కనపడటం లేదురా, అందుకే కదా అడిగింది. ఇక్కడ చదువుకో నువ్వు. పోలీస్ కాన్పుల్లో 9 మంది మృతి అంటారు. కాన్పుల్లో కాదు, కాల్పుల్లో. ఓహో అందుకేనా అద్దాలు ఉన్నాయా అని అడిగావు? కరెక్ట్, కాల్పులేదు. మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలకు ముద్దుల పోటీలు. ముద్దుల పోటీలు కాదురా, ముగ్గుల పోటీలు. ఇదేంటి నువ్వు ముద్దుల పోటీలు అన్నావు, ఎగేసుకొచ్చింది అమ్మ. 6వ తరగతి విద్యార్థులకు సెక్స్ పాఠాలు. నీ అబ్బా గాడిద కొడక. సెక్స్ పాఠాలు కాదురా, సైన్స్ పాఠాలు. కరెక్టే సైన్స్ పాఠాలేదు. దరిద్రుడు దొరికాడండి మాకు. ఎంఆర్ఓ ఆఫీసులో ఉద్యోగి మృతికి సంతోషం వ్యక్తం చేసిన ఎంఆర్ఓ. కాదా? సంతోషం కాదురా, సంతాపం. సునామీ తాకిడికి గురై కామంతో అల్లాడుతున్న విజయవాడ తీర ప్రాంతాలు. బాబు నీకు కామం కాదు, క్షామం. కాకింద క్షావత్తుంటాది. ఉంది ఒత్తు ఉంది, మనమే వత్తల దాన్ని. కరెక్ట్. హైదరాబాద్ నుంచి విజయవాడకి మెంటల్ రోడ్డు. మెంటల్ రోడ్డు కాదు, మెటల్ రోడ్డు. అదే ఇది అయిపోయింది. అది అప్పుడే పేపర్ అయిపోయిందా? ఎంతసేపు చదువుతారా పేపరు? 116 రూపాయలకి డజన్ సెల్ ఫోన్లు. 6 తరాలు ఇన్కమింగ్ ఫ్రీ, 7 తరాలు అవుట్ గోయింగ్ ఫ్రీ అంట. ఇంకెవడు కొనే పనే లేదు. అరే ఈ పేపర్ ఇదేదో తీసుకుపోతే గిఫ్ట్ ఇస్తారంటారు. గాడిద కొడుక పేపర్ చింపేస్తున్నావేంట్రా? పేపర్ నాది. నీదైతే జనగదా ఎంత పేపరా? నందనా బ్రదర్స్ లో నిమిషానికి డ్రా. వీళ్ళు నిమిషానికి డ్రా తీసుకుంటే అమ్ముకునేది ఎప్పుడని. ఇది కూడా తీసుకుపోతే ఇస్తారంటారు గిఫ్ట్. బంగారం పేపర్ చింపేస్తున్నావేంట్రా? ఏందిరా నీ బాధ? నాకు అర్థం కాలేదా? పేపర్ నాదిరా. ఇది ఏం చేయమంటావు ఇప్పుడు ఈ పేపర్ నీదే కదా, తీసుకో. ఇప్పుడు ఈ పేపర్ నేను ఏం చేయమంటావు? నువ్వే ఉంచుకొని ఏం చేయమంటావురా? పని చేయి. ఆ పాన్ డబ్బా వాడికి. ఏం చేసుకుంటాడు అతను? పాన్లు కట్టుకుంటాడు. It was a lively performance by Pulka team. ఓకే, పుల్కా టీమ్ స్కిట్ చూసి మతిపోయిన జనాలు. మతిపోయిన కాదది, అది మై మర్చిపోయారా జనాలు? మతిపోయిందేమో అనుకున్నాను. గ్రేట్ ఏంటంటే ఇంగ్లీష్ పేపర్ చూసి తెలుగు న్యూస్ అదే ట్విస్ట్. మరి మీరు మాత్రం గజ్జి తామర ఏవేవో పెట్టుకొని వచ్చి స్కిట్ చేసి మేము చూడట్లా? ఉంటే చెప్పు, 2 రూపాయలే. 3 ప్యాకెట్లు 5 రూపాయలు. నీకున్న గజ్జి ఫస్ట్ తీసేదాన్ని. అది ఒకసారి ఫుల్ లెంత్ డైలాగ్ చెప్పారు, చాలా బాగా చెప్పారండి, అదిరిపోయింది. అండ్ యూ వాట్ ఈస్ దిస్ కల్కత్తా కాన్కత్తా ఏంటి ఒకసారి చెప్పారు? పాన్ పత్తా, మధ్యలో పాన్, మధ్యలో ఆకు. కలకత్తా ఏక్ పత్తా బగర్ కత్తాలో సుఖ కత్తా సోన్ పిలాచి పుదీనా బెల్గం పటచిత కాశ్మీర హిమాం డబుల్ కత్త డబుల్ చున్న డబుల్ పోకల్ పైన చున్న కింద ఆకుమ. రెగ్యులర్ గా బాగా పాన్ డబ్బాల చుట్టూ తిరిగేట్టున్నారు. సో జడ్జెస్, మీకేలా అనిపించింది పుల్కా టీమ్ స్కిట్? బ్రహ్మాండంగా ఉంది.
థ్యాంక్ యూ సార్. ఎవ్రీ డైలాగ్ నేను నీ డైలాగ్స్ నేను నీ ఫ్యాన్ అయిపోయా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీ డైలాగ్ వినడానికి చాలా ఇష్టపడతా. నేను వింటుంటే చాలా సంతోషపడతా. అంత క్లీన్గా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి, లవబుల్గా ఉంటాయి, క్రిస్ప్గా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా హీరోలు వీళ్ళిద్దరు అప్పారావు హరిబాబు బ్రహ్మాండం చేశారు. అప్పారావు గారు గిఫ్ట్ ఇవ్వమంటారా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్లెస్సింగ్. ఓ సూపర్ సూపర్ సూపర్. ఒక డైలాగ్ రైటర్ అండ్ డైరెక్టర్ అయిన పోసాని గారికే మీ డైలాగ్స్ నచ్చాయంటే అంతకంటే ఇంకేం కావాలి మురళి గారు. సూపర్ సూపర్. సో కోవైసర్ల గారు, మీ టీం మొత్తం అన్ని ఆర్టిస్టులో డైలాగ్ డెలివరీ అంత ఫ్లూయెంట్గా వస్తుంది. ఎవరి దగ్గర ఏ చిన్న మిస్టేక్ కూడా రావట్లేదు. అలాంటి ఒక ట్రూప్ దొరకడమే పెద్ద విషయం. ఈ రోజు చాలా అదిరికొట్టారు హరిబాబు గారే. మీ టీం మొత్తం చాలా టాప్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పర్ఫార్మెన్స్ మిస్టర్ పుల్కా టీమ్. అదిరిపోయింది. ఏం డబ్బులు తీసుకుని మాట్లాడతాం మళ్ళీ మాట్లాడారు. ఒక వారం కోరుదాను సార్. మరిబ్బరు కాదు ఒక వారం మమ్మల్ని ప్రశంసించి నువ్వు స్కిట్ లో మేడం గారితో డాన్స్ చేయమన్నారు సార్. నాకు చాలా ఎనర్జీ, ఇప్పటికీ నిద్ర పట్టడం లేదు సార్. అంత గొప్ప బ్లాక్ బస్టర్ ఇచ్చారు నాకు నిజంగా. మళ్ళీ డాన్స్ చేస్తావా? ఇప్పుడు ఏంటంటే మీరు కూడా జాయిన్ అవ్వండి సార్ ప్లీజ్. పుల్కా టీమ్, బట్ రిజల్ట్స్ లాస్ట్ లో ఉంటాయి, సీక్రెట్ స్కోర్స్ కాబట్టి ఆల్ ది బెస్ట్. మీరు గెలవాలని కోరుకుంటున్నాం. ఓకే, Welcome back to Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tide Plus Aquaguard. Online partner Quicker.com. So Abhi, ఇప్పుడు next performance. వింధ్య, నీకు సూపర్ హీరోస్ తెలుసు కదా, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్. వాళ్ళు నువ్వు మామూలుగా చూసింటావు, కానీ వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి పవర్ అంతా పోతే ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు చూడు జిలేబీ టీమ్. సాంగ్ అయిపోయింది, క్యారెక్టర్లకు ఎంట్రీ కావాలి. పోసాని మసాజ్ సెంటర్. పోసాని సార్ మసాజ్ సెంటర్ పెట్టి ఎంతమందిని పోషిస్తున్నాడో ఏమో. అమ్మా, నాకు ఈరోజు ఒక్క అమ్మాయి నా తగలాలి. హలో బ్యాట్మ్యాన్. ఎవరది? నేను సూపర్ మ్యాన్ ని. సూపర్ మ్యాన్ అంటే గోడలు నాకేటోడివి నువ్వేనారా? నాకుడు కాదురా, అది పాకుడు. నేను సూపర్ మ్యాన్ ని, గాల్లో ఎగురుతాను కదూ. ఓహో, సూపర్ మ్యాన్ అంటే పాయింట్ పైన డ్రైవర్ వేసుకున్నటోడివా? అయినా నీకు బుద్ధి ఉందారా? పాయింట్ పైన డ్రైవర్ వేసుకున్నావు, అర్జెంట్ గా పని చేయాల్సి వస్తే ఎలా చేస్తావురా? ఒరే, నేను అడిగింది అది కాదురా, పుష్ ఎలా చేస్తావు అని అడిగినా. సరే, నా సంగతి ఎందుకులే, పక్కన పడేయి. ఇంతకీ నువ్వు గబ్బిలంలా ఎలా మారావు? నాదొక పెద్ద గాథ. చిన్న కథలా చెప్పైతే. మా నాన్న
ఒక పాడుబడ్డ బంగ్లాలో పని చేసేవాడ్రా. అక్కడ చాలా గబ్బిలాలు ఉండేవి. ఆ గబ్బిలాలను మా నాన్న రాయితో వేసాడా అంటున్నాను. అది కాదురా, చూశాడు. శోభను కూడా పాడుబడ్డ బంగ్లాలోనే జరుపుకున్నాడు. నేను ఇలా పుట్టాన్రా. వాడెక్కడ్రా? ఎవడాడు? నేను క్యారెక్టర్ లోకి వచ్చేయాలి. ఎవరది? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యానా? ఒరేయ్, నువ్వేంట్రా గోడలు నాక్కుంటూ వచ్చేవాడివి, ఇప్పుడు నేలను నాక్కుంటూ వస్తున్నావు. అయ్యో, ఇది నేల. ఇంతసేపు నేను గోడ అనుకోని నాకేస్తున్నాను. అచ్చే, పాకేస్తున్నాను. ఎందుకు? కళ్ళు కనిపించట్లేదా? అలా కాదురా, వయసు అయిపోయింది కదా, కళ్ళల్లో బూజు ఎక్కువైపోయి కళ్ళు కనపడక ఏది పడితే అది గోడ అనుకోని నాకేస్తున్నాను. స్పైడర్ మ్యాన్, ఏమి? ఒకసారి ఇలా రారా. వచ్చాను. ఒకసారి నువ్వు ఎక్కితే చూడాలని ఉందిరా. నేను నిన్ను గోడ. ఒరే, నేను గోడ ఎక్కలేనురా. ఎందుకు? నాకు మూల శంకరా. అబ్బా, ఎందుకు గిల్లేవురా? సేమ్ పించు. ఒరేయ్, మీ పిల్లలన్నా తీసుకురాపోయినావా గోడ ఎక్కే వాళ్ళు? నాకు పిల్లలు లేరురా. ఎందుకురా? ఆవిడ నన్ను వదిలేసింది కదరా. నీకు లేదారా? ఎందుకు వదిలేసింది చెప్పురా. అదేరా, నేను తుమ్మినా దగ్గినా ఊరుక వచ్చేది బూజే కదరా. శోభనం గది నిండా బూజ అయిపోయింది. మా ఆవిడ నాకు కళ్ళు కనిపించకుండా ఎటో వెళ్ళిపోయింది. ఇప్పటికీ దొరకలేదురా. ఏంట్రా, వాడు భార్య పోతే నువ్వెందుకు ఏడుస్తున్నావురా? నా భార్య గుర్తొచ్చింది. అవునా? అమ్మా, మళ్ళీ గిల్లేవేంట్రా? ఏం పించు. ఒరేయ్, నీ భార్య కూడా బూజు పట్టిందా? నా మొదటి రాత్రి రోజు దోమ కుడుతుంది అన్నది. కుట్టింది దోమ కాదు నేనే అని చెప్పాను. మరుసటి రోజు నాకు డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. మరి దోమలాగా కుట్టిపోతే వెళ్ళిపోదారా? సేమ్ పించా? సేమ్ పించు. నా భార్య కూడా పోయిందిరా. నేను ఎలా ఉన్నాను? గబ్బిలంలా ఉన్నావు. గబ్బిలం ఎలా వేలాడుతుందిరా? తల కిందులా వేలాడుతుంది కదా. శోభనం రోజు రూమ్ లోకి వెళ్ళాక నా భార్య బెడ్ పైన పడుకుందా, నేను గోడకు పైన తల కిందులుగా వేలాడా. నాదంత పెద్దగా లేదు కదా. నేను అందుకోలేకపోయా దాన్ని. నాకు కూడా శోభనం జరగలేదురా. అది హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిందిరా. ఒరే, ఇగో ఈ వయసులో అన్న సరదాలు ముచ్చట్లు తీర్చుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చినవరా. ఒక్క పిల్ల కనిపించట్లేదు ఏంట్రా ఈ మసాజ్ సెంటర్ లో? వచ్చి మసాజ్ చేయండి. కమ్ అండ్ ఎంజాయ్ పొసాని మసాజ్ సెంటర్. జస్టిస్ బై ది లైన్. వావ్, ఇది నా మసాజ్ సెంటరేనా? వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్. నా అభిమాన స్టార్స్ స్పైడర్ మ్యాన్. Wow! You're in my massage center. Yeah. Superman, my favorite man. Batman, shivering man. You're my fireman. Heartily welcome to Posani Massage Center. మీ అందరికి మసాజ్ చేయడం నా అదృష్టం. Spider-Man, I love you. ప్లీజ్ కమ్. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, నువ్వు అప్పుడప్పుడు పుచ్చుక్ 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 అని వదులుతావు కదా, అది వదలవా? అదే. ఇదేంటి ఇలా ఉంది? మరి ఇప్పుడు వదలమంటే అదే వస్తుంది. ఏజ్ అయిపోయింది కదరా. ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు వదిలితే చాలు ఓ వచ్చేసేవి బూజు. అప్పుడు ఓవర్ ఫ్లో కూడా అయిపోయేది. ఇప్పుడు వదులుదామన్నా వెనకాతల గాలి తప్పితే ముందు బూజు రావట్లేదు.
మళ్ళీ ఇంకొకసారి మీకోసం వదలమంటారా? వదిలిందే, ఇక్కడ అంతా వ్యాపించిపోయింది. సూపర్ మ్యాన్, ఐ లవ్ యూ. సూపర్ మ్యాన్, నువ్వు సినిమాల్లోనూ సర్రమని ఎగిరిపోతావు కదా, అలా ఎగరమా చూడాలనుంది. ఇప్పుడు నా వల్ల కాదు, వయసు సహకరించట్లేదు. కాదు, జనరేటర్ రప్పించమంటావా? వద్దులే, నేనే ట్రై చేస్తాను. ట్రై చేయి. కొద్ది దూరంగా వెళ్ళి వదులు గ్యాస్. సూపర్ మ్యాన్, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఎగరలేదా? ఎగరలేదు. ఏజ్ తో పాటు గేజ్ పెరిగిపోయింది కదా, ఎగరలేకపోతున్నాను. నన్ను వదిలేయిరా బాబు, ఇంకా దగ్గరికి వెళ్ళు. బ్యాట్మ్యాన్, మై డియర్ బ్యాట్మ్యాన్, ఐ లవ్ యూ. బ్యాట్మ్యాన్, వాళ్ళిద్దరూ నన్ను నిరాశపరిచారు. నువ్వైనా నాకు ఎంకరేజ్ చేయవా? ప్లీజ్ ఎగరడం ట్రై చేయి. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. అమ్మా ఓకే. అమ్మా అమ్మా, ఇదేంటి ఈత కొడుతున్నావు, ఎగరటం లేదు? అంటే ఫ్లైట్ ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది. అవునా? ముసల్తనం కదా, సామాన్లన్నీ ముడుచుకుపోయాయి. సామాన్లన్నీ ముడుచుకుపోయాయి, కొంచెం వేడి కానివ్వు. గో, ఒక పని చేయమంటావా బ్యాట్మ్యాన్? గో, ఎంకరేజ్మెంట్ చేయమంటావా? ఎంకరేజ్ వద్దు, ఎంకరేజ్ చెయ్యి. ఎంకరేజ్ చేస్తున్నాను. అమ్మా 5 అమ్మో 4 3 2 1. అబ్బా వామ్మో, ఒరే ఇక్కడికి రానరా. వామ్మో, ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులు రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటారో ఇప్పుడు అర్థం అవుతుందిరా. వయసులో ఉన్నప్పుడు చేయాల్సిన పనిని వయసులోనే చెయ్యాలరా. ఏమయ్యా, ఒక్కసారి కళ్ళు మూసుకుంటావా? నేనా? నా ఫేవరెట్ స్టార్స్ కోసం కళ్ళేంటి, నవరంధ్రాల్లో అన్ని వోల్స్ మూసుకుంటా. ఒరే రండిరా. 1 2. నీ మసాజ్ సెంటర్ వద్దు, ఏమొద్దు నాయనా. సూపర్ పర్ఫార్మెన్స్ జిలేబీ టీమ్. ఓ, ఒక విషయం మాత్రం అర్థమైంది. సూపర్ మ్యాన్ కానీ, స్పైడర్ మ్యాన్ కానీ, బ్యాట్ మ్యాన్ కానీ, ఏ మ్యాన్ అయినా సరే ఏజ్ అయిపోయిన తర్వాత గేజ్ పనిచేయదని చెప్పి పోసాని మసాజ్ సెంటర్ అని సార్ పేరు పెట్టుకున్నందుకు ముందుగా పోసాని గారిని అడుగుదాం. సార్, ఎలా అనిపించింది కిట్? జీవా, ఈ షో మీ ముగ్గురుదే. ఇది టీవీలో చూస్తే చిన్న పిల్లలకి ఎంత బాగా కనెక్ట్ అవుతుందంటే అందరికీ. ఎందుకంటే వరల్డ్ ఫేమస్ బ్యాట్మెన్, స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాను. వీళ్ళు పెద్దయ్యాక ఎలా ఉంటారు అనేది చిన్నపిల్లలకు కూడా ఫన్నీగా ఉంటుంది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ద వెరీ గుడ్ షో. జీవా, ఐ లవ్ యూ. చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. చాలా అందంగా చేశారు. అండ్ మీ ముగ్గురు యాక్షన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ వరకు, ఆ షివరింగ్ తోటి ఏజ్ అయ్యే వరకు అది ఒక టచింగ్ లా ఉంది. మీరు యాక్ట్ చేసింది చాలా బ్యూటిఫుల్ గా చేశారు నలుగురు. ఈ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. సూపర్. సో సూపర్ పర్ఫార్మెన్స్ జిలేబీ టీమ్, అదరగొట్టేశారు. మరి జడ్జెస్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. కానీ స్కోర్స్ మాత్రం సీక్రెట్ స్కోర్ లాస్ట్ లో చెప్తాము. ఆల్ ది బెస్ట్. Welcome back to Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tide Plus Aquaguard. Online partner Quicker.com. So Abhi, ఇప్పుడు next performance. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఫ్యామిలీ సర్కస్ లో ఉప్మా వారి స్కిట్. ఆ సినిమా స్కిట్ ఏంటో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే లెట్స్ వెల్కమ్ ఉప్మా టీమ్. చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే, నీ సంతోషం అందించి నేనంటే నువ్వు అనిపించావే. సర్లే ఆడించాలి కానీ మీ అమ్మల ఇంటికి వచ్చావా? పుట్టింటికి వచ్చారు కదా మీరు. సరే గాని మీ ఇంట్లో ఎవరికో మెంట్లో ఉందన్నారు. మా ఇంట్లో ఎవరికో కాదండి, మా ఇంట్లో వాళ్ళందరికీ మెంట్లు ఉందండి. సినిమా పిచ్చోళ్ళండి మేము. ఓహో, ఏదైనా సినిమాలో యాక్ట్ చేశారా? సినిమాలో అవకాశం రాకనే ఇంట్లో యాక్టింగ్ చేస్తున్నారు. ఓకే ఓకే, ఎవరినైనా చూపించు మీ ఇంట్లో ఇంట్రడక్షన్. ఇది ఫస్ట్ ఉన్నారు కదా, వాడి పేరు మా అన్నయ్య, వాడు పోకిరి. వాడి పేరు ఇడియట్. ఏం మారచ్చు గాడు? పక్కన కదా వాడు ఎప్పుడు లేడీ గారు పిలుస్తాడు.
వాడు పేరు అరుంధతి. మా తాతయ్య బయట ఉన్నాడు, లోకం చుట్టిన వీరుడు. ఈమె మా చెల్లి, దేనికైనా రెడీ. దానికి రెడీయా? దానికి రెడీ అయ్యా. కడుపు వచ్చింది, లోపల ఉన్నాడు, ఆగడు, బయటకు వస్తారు త్వరలో. రిలీజ్ డేట్ త్వరలో తెలుస్తుంది కదా. నువ్వు లోపలికి వెళ్ళి వేడివేడిగా నుండి తీసుకురాపో. ఏమండి, మీకోసము జ్యూస్ చేసా. అబ్బా, దీనికేం తక్కువ లేదు. ఓకే ఓకే, అత్తారింటికి వచ్చాం. ట్రింగ్ 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 ట్రింగ్. ఇదేంటి బోర్డు ఏదో ఉంది? ట్రింగ్ 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 ట్రింగ్. అతడు హలో, నేను మాచిరెడ్డిని మాట్లాడుతున్నాను. ఫోన్ మీ ఆవిడకి ఇవ్వమ్మా. నాతో మాట్లాడితే మా ఆవిడతో మాట్లాడినట్టే. మీ ఆవిడ జాయిలు కొడితే నువ్వు తొడుక్కున్నట్టేనా? పంచా కాదు, చీర. చాలు తమ్ముడు చాలు. ఆఫర్ ఏమైనా ఉందా? గిఫ్ట్ కింద నీకు 4 లంగాలు ఫ్రీగా కుట్టి పెట్టేదా? అంత వద్దు కానీ ఫోన్ పెట్టి ముందు. సరే. నేను చాలా క్యారెక్టర్లు ఉన్నాయి ఇక్కడ. హలో, ఏమేలే? కాఫీ అని తెమ్మని తేలేదా? అంటే జ్యూస్ అవ్వలేదు, ఇంకా తర్వాత ఇస్తాను. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను. ఎవడో ఫోన్ చేశాడు అదవా, లేవని చెప్పేశాను. వస్తాను, బాయ్. ఏమండి ఒకసారి సీతం వాకిట్లో సిరిమల్లి చెట్టు అంటే ఇప్పుడు నేను మహేష్ బాబుని, నువ్వు హీరోయిన్వి. ఎస్. ఏమండి ఒకసారి, ఏమండి ఒకసారి, ఏమండి ఒకసారి. అబ్బా చిచి, ఐ లవ్ యూ. ఓరి దీనాసాలో ప్రతి గుంట సరే నేను నల్లగా ఉన్నాను, ప్రతి అమ్మాయి నాకే ఐ లవ్ యూ చెప్పేస్తుంది. చాలు ఐ లవ్ చెప్పింది. మీ పనోడు చెప్పేదని కాఫీ తెప్పించు. కాఫీ తెచ్చి మొక్కం మీదనే కొట్టమను. ఏంటిది? ఏంటండి? ఏంటి చూడే, కాఫీ తెచ్చి ఎలా కొట్టాడు. రే, ఏం చేసావురా నువ్వు? ఏం చేసావు మా ఆయన్ని? ఏం చేసావు? మొత్తం మీరే చేశారు. అలా సత్తి రా అంటారు, స్కిట్ ప్రాక్టీస్ చేద్దాం అంటారు. నేను చేద్దాం అనుకుంటాను, కానీ నేను చేద్దాం అనుకునే లోపే ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి నా స్కిట్ మొత్తం మీరే దెబ్బేస్తారు. కొట్టేస్తా మిమ్మల్ని. కొట్టింది చాలా, ముందు స్కిట్ కొట్టండి. రైటర్ని పిలుస్తారు, వాడికి మంచి స్కిట్ కావాలంటారు. వాడు బాగానే రాస్తాడు, అది మీకు నచ్చదు. ఇలా రాయాలి అలా రాయాలి అని చెప్పి వాడు పంచులు మిమ్మల్ని. కొట్టింది చాలా, ముందు స్కిట్ కొట్టండి. మీరు ఒక డైలాగ్ చెప్తారు, దాన్ని చెప్పమంటారు, నేనేదో చెప్తామని ట్రై చేస్తారు. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలో అర్థం కాక ఓ రోజు ఓంకరన్న మీద కోపంగా చూశాను. దాంతో ఓంకరన్న నాతో మాట్లాడడం మానేశాడు. మీకు తెలియదు పోసన్ గారు, వీడు రోజు స్కిట్ లో కొట్టే దెబ్బలకి వార్తలు పడి సార్ కాపురం చేయలేక బండలు రాసుకొని పడుకుంటున్నాను సార్. మిమ్మల్ని గెలిపించడం కోసం ఇప్పటి వరకు లేడీ గెటప్లు వేస్తూనే ఉన్నాను సార్. తప్పి నాకు తెలియదురా, నిజంగా మీ డైలాగ్ నేను చెప్తున్నాను అనుకోలేదురా. ఏదో మాకు సిట్టు బాగా రావాలి, ఏదో బాగా చేయాలని చెప్పేసి నేను వాడు ఏదో లీడ్ చేస్తున్నామని, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియదురా. రేపటి నుంచి మంచి సెట్ ఇస్తావురా నీకు. ఇప్పటిదాకా ఇస్తాము అంటున్నారు కానీ ఇప్పటికీ ఫ్లోలో చెప్తుంటే నన్ను ఎలా ఆపరా చూసావు. కాదే, నాకు తెలియక అడుగుతాను. ఏంటే నీ ఫ్యామిలీ, ఏంటి టార్చరు? ఆడొస్తాడు స్కిట్ లో డైలాగ్ చెప్పలేదు అంటాడు, ఈడేమో అతడు అంటాడు, నువ్వేమొచ్చి సీతం వాకెట్లో సిరిమల్లి చెట్టు అంటావు. నా చెవులో ఎందుకు ఎడుతున్నారు చెట్టు? ఎందుకు ఎడుతున్నారు? జేజమ్మా 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 మాయమ్మ నీయమ్మ మాయమ్మ నాయనమ్మా. నేను చేయలేవురా. కాదే, నాకు తెలియక అడుగుతాను. ఆడికి ఎంకరేజ్ చేస్తున్నావు, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? ఎర్ర జెండ నీయలో ఎర్రెర్రనిది దండ నీయలో, ఎర్ర జెండ నీయలో ఎర్రెర్రనిది నీయలో. ఇప్పుడు మాట్లాడరా, ఇప్పుడు అందరూ మనం రా. మనం రీసెంట్ రిలీజ్ అయింది కదా. మనోట రీసెంట్ రిలీజ్ అయిందట. ఫ్యామిలీ మనం
ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా. మా మనాన్ని మీరందరూ దీవించండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ దీపావళి. వెరీ వెల్ పర్ఫార్మ్డ్ ఉప్మా టీమ్. ఉప్మా టీమ్ మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయింది. సావిత్రి కత్తందుకు సావిత్రి, కసా కసా నరికేస్తా కొడుకుల్ని. మీ పర్ఫార్మెన్స్ గురించి నేను కాదు, అక్కడ కోవేశ్వర్ల గారు చెప్తారు. మేడం ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అందరూ ఎనర్జెటిక్ గా చేశారు. ఇంతలో వచ్చి మీరు ఒరిజినల్ ఫీలింగ్ చెప్పారండి మీరు? లేదు, బట్ ఏమో లింక్ మాత్రం లేదు. ఒకటి లింక్ లేకుండా మీరు ఏం చేస్తారని కొంచెం కన్ఫ్యూషన్ అయింది. అయినా అందరూ బాగా చేశారు. కొంచెం కామెడీ తక్కువ ఉంది, అది విషయం. అయినా కొంచెం ఏదో ఒకటి తగ్గింది, అది విషయం. అయినా మీరు ఓవరాల్ వచ్చి ఎనర్జెటిక్ ఉంది మీ దగ్గర, బాగుంది. థ్యాంక్ యూ. సో పోసాని గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నాకు తేజ ఇండివిజువల్ గా నలుగురు నిజంగా చాలా బాగా చేశారు. బట్ మొత్తం కలిపితే 3 క్రియేట్ అవ్వాల, అంటే ఫ్లోర్ అలా, అంటే ఆ బిట్టు ఉన్నట్టుగా అనిపించింది. అట్లా ఎవరికాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. అలాగే ఇతను బిగినింగ్ ఫోన్ కాలు చాలా మంచి మ్యాటర్ బాగా మాట్లాడాడు, అందరితో అయిపోయింది. అంటే ఏదైతే బాగుందో బాగా స్వీట్గా ఉంది, ఇంతింతే ఉంది. బట్ ఏ బోర్డు మీరు ఎత్తారో ఆ బోర్డులో మన సినిమాలు చూసాం కదా, ఆ సినిమాలు చూసాం. ఆ 3 ఇక్కడ రాలా, మరి ఎక్కడో స్క్రిప్ట్లో లోపమే, మీ లోపం కాదు. అది కూడా అనిపించింది నాకు. అది ఓకే ఉప్మా టీం మీరే కదా ఉప్మా టీం? మరి ఎందుకు అలా చూస్తున్నారు? మర్చిపోయారా? మైండ్ బ్లాక్ అయిపోయిందా? ఆ మూడ్ లో ఉన్నారా? అయితే సినిమా చూద్దాం. కానీ సినిమా చూసే ముందు మనం స్కోర్స్ తెలుసుకోవాలి. స్కోర్స్ అంటే సీక్రెట్ స్కోర్స్ కాబట్టి లాస్ట్ లో ఉంటుంది. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, మీరు గెలవాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. Welcome back to Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tide Plus Aquaguard. Online partner Quicker.com. So Abhi, ipudu next performance. Hello doctor, heart miss aaye. Ee skit chusaka heart miss avutuda plus avutuda chuddam. So let's welcome Biscuit Team. Shankar Dada, Shankar Dada, Shankar Dada, MBBS. Hey! Shankar Dada, MBBS. Shankar Dada, MBBS. Shankar Dada, MBBS. సిస్టర్, థియేటర్లో ఎవరున్నారు? సత్యంలో మహేష్ బాబు, గోకుల ప్రభాస్, శాంతిలో షారుఖ్ ఖాన్ ఉన్నాడు డాక్టర్. నేను అడిగింది ఆ థియేటర్ కాదమ్మా, మన ఆపరేషన్ థియేటర్. ఖాళీగా ఉంది డాక్టర్, వెళ్దామా? దేనికి? అదే కొంచెం రౌండ్స్ వేస్తున్నాము. రౌండ్స్ వేయాల్సింది ఐసీయూలోని వార్డ్స్ లో, ఆపరేషన్ థియేటర్ లో కాదు. ఓకే డాక్టర్. ఆ 7వ నెంబర్ బెడ్ మీద పేషెంట్ ఎలా ఉన్నాడు? ఆ 7వ నెంబర్ మీద పేషెంట్ అచ్చం పోసానిలాగా ఉన్నాడు డాక్టర్. డాక్టర్. ఎస్ డాక్టర్. ఈ రోజు లాస్ట్ డే, మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇచ్చి పంపించాల్సిన రోజు. వేర్ ఇస్ ద జూనియర్ డాక్టర్? మే కమ్ ఇన్ డాక్టర్. ఈ ముక్క దూరం నుంచి అడగారు. సరే, ఎందుకు లేట్ అయింది? మా అక్క కొడుకు పుట్టాడు. రేపు నుంచి ఇలాంటి జరగకుండా చూసుకోండి. ఆ మొక్క నాకు చెప్తారంటే మా బావకు చెప్పండి. టెల్ మీ డాక్టర్. జస్ట్ మినిట్. పేషెంట్లు ఎలా డీల్ చేయాలి, హౌ టు ట్యాకిల్ అనేది ఐ విల్ టీచ్ యూ. ఓకే ఓకే సార్. నువ్వు వెళ్ళి పేషెంట్ పిలుచుకొచ్చి. ఓకే డాక్టర్. పేషెంట్ నెంబర్ 1 కమ్ ఇన్. డాక్టర్ గారు నమస్కారం. ఇక్కడ నమస్కారం అండి. ఏంటి ప్రాబ్లం? ఏమీ లేదు సార్. ఏమీ లేకపోతే ఎందుకు వచ్చారు? అంటే జబ్బు ఉంది సార్. ఇప్పుడు చెప్పు, నీకేంటి ప్రాబ్లం? ఏం తిన్నా రుచి తెలియడం లేదు. నీకు రుచి తెలియట్లేదు. డాక్టర్, ఆ 72వ నంబర్ డబ్బా ఒకసారి తీయండి. ఎస్ డాక్టర్. ఈ నోట్లో కొంచెం కొట్టండి. నువ్వు డాక్టర్ దున్నపోతురా, గేదె కలిసిన తౌడు నా నోట్లు వేస్తావేందయ్యా? చూసావా డాక్టర్? చూసారా, వీడికి మన దగ్గరికి వచ్చేంత వరకు వీడికి టేస్ట్ అంటే ఏంటో తెలీదు. కానీ ఇప్పుడు వీడి నోట్లో తౌడు కొట్టగానే తౌడు అని గుర్తుపట్టేశాడు. అంటే నీకు టేస్ట్ తెలిసిపోయింది. యు ఆర్ సెలెక్టెడ్. సారీ, యు ఆర్ సక్సెస్. గో. సిస్టర్, నెక్స్ట్. పేషెంట్ నెంబర్ 2. డాక్టర్ అసలు మీరు డాక్టరేనా? నాకు రాని డౌట్ వీడికి వచ్చింది ఏంటి? డాక్టర్, 6 నెలల కిందట మీ దగ్గరికి మధ్యవర్పని మీ దగ్గరికి వచ్చాను. మీరు మందు ఇచ్చారు, అయినా నాకు తగ్గట్లేదు డాక్టర్. అవునా?
ఇప్పుడు నీకు మతి మరుపు తగ్గలేదంటావు. అవును డాక్టర్. తగ్గిందని నేను నిరూపిస్తా. డాక్టర్ ఆ 72 నంబర్ డబ్బా ఒకసారి తీయమ్మా. వద్దు వద్దు. ఏ ఆ బాక్స్ లో ఏముందో నాకు తెలుసు డాక్టర్. ఏంటి? తౌడుంది డాక్టర్. వీడు 6 నెలల క్రితం మన హాస్పిటల్కి వచ్చాడు. ఆ 72 నంబర్ డబ్బాలో తౌడు ఉంటుందని మీకు నాకు వీడికి తప్ప వీడికి మాత్రమే తెలుసు. అది ఇప్పటికే గుర్తెట్టుకున్నావంటే నీకు మతిమరుపు తగ్గిపోయింది నాన్న. తగ్గిపోయిందా డాక్టర్? తగ్గిపోయిందా డాక్టర్? సూపర్ డాక్టర్. ఇలాంటి పేషెంట్ కూడా ఎదురేటప్పుడు చాలా తెలుగుగా డీల్ చేయాలి. సూపర్ డాక్టర్. తెరలా టెల్ మీ డాక్టర్. పేషెంట్. ఓకే డాక్టర్. పేషెంట్ నెంబర్ 3. ఏంటి ప్రాబ్లం? నడుము నొప్పి డాక్టర్ నుంచోలేకపోతున్నాను. నడుము నొప్పా? నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు డాక్టర్. ఇలా రా. నడుము నొప్పి వచ్చిందంటే ఐ థింక్ ఒకసారి ఇలా తిరుగు. దాన్నే పుస్తదంతేనా దంతభంగం అంటారు. అంటే ఏంటి డాక్టర్? అంటే నీకు బ్రెయిన్ లో రాళ్ళు చేరాయమ్మా. బ్రెయిన్ లో రాళ్ళ? మరి నేను బతుకుతానా డాక్టర్? ఎందుకు బతుకు? 50,000 ఇచ్చి మమ్మల్ని బతికిస్తున్నాను. తప్పకుండా బతుకు. 50,000 డాక్టర్, ₹1,00,000 తీసుకొని నన్ను బతికించండి డాక్టర్. ఆహా, ఎవరు చెప్పారండి వైద్యం నారాయణ హరి అని? వైద్యం పేషెంట్ హరి అని చెప్పాలి. అర్జెంట్ గా యూరిన్ టెస్ట్ చేసుకోవచ్చు. యూరిన్ టెస్ట్ మాత్రం వద్దు డాక్టర్. ఏ? ఇందాక బయట పిల్లాడు కూర్చొని ఏడుస్తున్నాడు డాక్టర్. ఎందుకు? వాడికి బ్లడ్ టెస్ట్ అని పిలిచి సూత్తో వేలు మీద గట్టిగా పొడిచారట. యూరిన్ టెస్ట్ అంటే ఎక్కడ పొడుస్తారా? బ్లడ్ టెస్ట్ అంటే పొడిపించుకున్నది, యూరిన్ టెస్ట్ అంటే పోయిపించుకున్నది. నువ్వు ఇంటికి వెళ్ళి యూరిన్ పట్టుకొస్తే చాలా డాక్టర్. అంతే. తగ్గిపోతుందా? తగ్గిపోతుంది. అలాగే డాక్టర్. వచ్చేటప్పుడు 50,000 చెక్ తీసుకురా. ఇలాంటి పేషెంట్లు ఇలా డీల్ చేస్తూ ఉండాలి. వాళ్ళ మీ ఫైనల్ డే ప్లీజ్ కొంచెం ఇంట్రెస్ట్ గా వాచ్ చేయండి. నేను చెప్పింది పేషెంట్ పిలమని. ఓ ఇంకా నన్ను పిలిచారనుకో. యు నాటి. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. ఇప్పుడు దాకా మీరు నేను ట్రీట్మెంట్ చేయడం చేశారు, కానీ ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ ఎలా చేస్తారో చూడాలనుంది. కమాన్ పేషెంట్, వాట్స్ యువర్ ప్రాబ్లం? డాక్టర్ నాకు మోషన్ రావట్లేదు డాక్టర్. చూసారా, సెల్ ఫోన్ కి ఇన్కమింగ్ కాల్ ఎంత అవసరం, అవుట్ గోయింగ్ కాల్ కూడా అంత అవసరం. వీడికి ఇన్కమింగ్ ఉంది బట్ నో అవుట్ గోయింగ్. ఓకే, డోంట్ వెరీ. అవును, ఇంతకు ముందు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? చూపించుకున్నాను, టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. టాబ్లెట్స్ ఇచ్చాడా? అవునండి. మరి ఆ టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకున్నాను. ఎక్కడ వేసుకున్నావు? ఒక టాబ్లెట్ ఏమో ఇక్కడ వేసుకున్నాను, ఇంకో టాబ్లెట్ ఏమో ఇక్కడ వేసుకున్నాను. ఇంకొక టాబ్లెట్ ఎక్కడ వేసుకుంటాడు? నీకు టాబ్లెట్ ఎలా వేసుకోవాలో మా జూనియర్ డాక్టర్ నేర్పిస్తాడు. రారా అక్కడ వేసుకున్నావు టాబ్లెట్. ఒక టాబ్లెట్ ఇక్కడ వేసుకున్నా, ఒక టాబ్లెట్ ఇక్కడ వేసుకున్నా. చెప్పాలి ఇగితే నోరు చాపి నోట్లో వేసుకోవాలి. అదే ఎలా చేపలో చూపించండి డాక్టర్. పడతగండి పడతగండి డాక్టర్. ఏంటి లోపలైతే అంటుంది? అదంతే, లోపలికి వెళ్తే అగ్నిపర్వతం ఆటోమేటిక్ లాభం బయటకు వచ్చేస్తుంది. మీరు ఇక్కడ గలీజ్ చేయకండి డాక్టర్. డాక్టర్, గో టు బాత్రూమ్. ఇక్కడ పేషెంట్ నెంబర్ 5. ఏంటి నీ ప్రాబ్లం? చూసారా వీడి ప్రాబ్లం? కాదు సార్, నా ప్రాబ్లం మరి నాకు పెళ్లి అయిపోయి 10 సంవత్సరాలు అయింది సార్. ఎంతవరకు పిల్లలు లేరు సార్. ఈ 10 సంవత్సరాలు ఏం చేస్తావు నాన్న? ఏమీ చేయలేదు సార్. ఏమీ చేయలేదా? అందుకే పుట్టలేదురా. ఇలా రా. అది కాదు, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళడం ఉంటుంది కదా, అవి చాలా చేశాను సార్. ఇప్పుడు సెన్సార్ లేకుండా నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి ఏం చేసావు చెప్పు చాలు. ఏం చేస్తాను సార్, రాత్రి 10 గంటలు అవుతుంది సార్. మా బెడ్రూమ్ లో కూర్చుంటాను సార్. మా ఆవిడ కోసం చేతికి మల్లెపూలు చుట్టుకొని వాసన చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాను సార్. తర్వాత మా ఆవిడ తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పట్టుకొని పాల గ్లాస్ తో బాగా రూమ్ లోకి వస్తుంది సార్. రూమ్ లోకి వచ్చి పాలు నాకు ఇస్తుంది సార్. సగం నేను తాగి సగం మా భార్యకి ఇస్తాను సార్. మా భార్య పడుకుంటుంది సార్, నేను పక్కనే పడుకుంటాను సార్. మా భార్య మీద నేను చెయ్యి వేస్తాను సార్. ఆవిడేం చేస్తుంది? నా మీద కాలు వేస్తుంది సార్. కాలు వేస్తూ తర్వాత చూస్తూ పడుకుంటాం సార్. ఏం చూస్తారా? ఫోటో సార్. ఫోటోవా? ఆ తర్వాత శోభనం అయిపోతుంది సార్.
ఇందుకే ఏం ఫోటో చూస్తారా సార్ నాకు తెలియదు అనుకుంటారు రేట్ సార్ చాలా తెలుగు సినిమాల్లో చూపిస్తారు కదా లేడి పిల్ల పరిగెడుతుందా దాని వెనకాలే పులి పరిగెడు పంచ పట్టుకుంటుందా ఆ ఫోటో చూస్తూ పడుకుంటాం సార్ శోభనం అయిపోయింది శోభనం అయిపోతా అరే ఒక ఫోటో చూస్తారా ఎవరైనా మారుతారా మీరు మరి సార్ ఒక ఫోటో రేట్ తెలుగు సినిమాలో చూపెడతారు ఈ రెండు రామచిలకలు కొరుక్కున్నట్టు పువ్వు మీద 9 వాళ్ళనట్టు 2 తుమ్ముదులు గుద్దుకున్నట్టు ఆ ఫోటోలు చూస్తూ శోభనం చేసుకుంటున్నా అయిపోయింది కాబట్టి నీ బతుకు ఎలాగ అయిపోయిందిరా ఏం కంగారు పడుకు ఇదిగో ఏం సార్ ఎలాగైతే పిల్లలు పుట్టరా ఏం పర్లేదు నీకు ఒక టాబ్లెట్ ఇస్తున్నాను ఈ టాబ్లెట్ వేసుకొని కానీ నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్తే మన్మథ రాజా రెచ్చిపోతావు నిజమే ఇదిగో నా ఫీజు వెళ్ళిపో డాక్టర్ గారు ఇప్పుడు ఈ టాబ్లెట్ నేనే వేసుకోవాలా మా ఆవిడకి కూడా వేయాలా నీ పక్కింటోడికి ఎవరా అలాగే సార్ అయితే దరిద్రుడా టాబ్లెట్ నువ్వు మీ ఆవిడ కలిపి వేసుకుంటే పుడతారు నిజమా సార్ డాక్టర్ అయిందా నా నోట్లో పెట్టండి అందుకే టెస్ట్ లో రాసినట్టు ప్రాక్టికల్స్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇంకా ఫైనల్ టెస్ట్ కి వెళ్ళిపోయే ముందు ఏంటి ఇది మీరే కదా డాక్టర్ యూరిన్ తెమ్మన్నారు యూరిన్ తెమ్మంటే బకెట్ తెచ్చావేంట్రా మీరే కదా డాక్టర్ తెమ్మన్నారు నేను టెస్ట్ కి తెమ్మన్నాను రా స్నానం చేయించుకోవడానికి కాదు ముందు తీసుకెళ్ళి బయట పడే ముగ్గురు తల కాస్త పంచుకుని మిగతా ఇస్తే తీసుకెళ్ళి ఏమైనా కాసి తీర్థం అనుకున్నారా మరి టెస్ట్ నీ టెస్ట్ మండిపడి పో ఇంత కద్దు చాలు డాక్టర్స్ ఇలాంటి పేషెంట్లు ఎదురవుతారు సో ఫైనల్ డే మీకు ఫైనల్ టెస్ట్ కి రెడీ అవ్వండి లోపల మార్చురీలో డెడ్ బాడీస్ ఉన్నాయి మీరు వెళ్ళి ఆ డెడ్ బాడీని కోసి అసలు వాడు ఎలా చచ్చిపోయాడో నాకు తెలియజేయాలి ఓకే ముందుగా నేను వెళ్ళనా వెళ్ళు ఓకే ఈ టెస్ట్ లో పాస్ అయితే రేపటి నుంచి మీరు కూడా క్లినిక్ పెట్టుకోవచ్చు సిస్టర్ డాక్టర్ గారు చెప్పండి చెప్పడానికి ఏం లేదు వాళ్ళు ఫ్యూచర్ లో డాక్టర్లు అవబోతున్నారు నువ్వు మాత్రం సిస్టర్ గానే ఉండిపోతావు డాక్టర్ ఎంతసేపు పోస్ట్ మార్టం అయిపోయింది డాక్టర్ ఓకే ఇంతకీ వాడు ఎలా చచ్చిపోయాడు డాక్టర్ మీరు పోస్ట్ మార్టం చేయమన్న డెడ్ బాడీకి మొత్తం చేసేసాను డాక్టర్ మీరు చెప్పినట్టు కిడ్నీస్ ఫెయిల్ అయ్యి లివర్ ఫెయిల్ అయింది హార్ట్ డ్యామేజ్ అయింది పేగులు కుళ్ళిపోయాయి మొత్తం మీద ఈ జబ్బు పేరు నాకేమనిపిస్తుందంటే ఏమనిపిస్తుంది జింకలు అక్కడ జిల్లి చెక ఓకే డాక్టర్ కంగ్రాచులేషన్స్ మీరు రేపటి నుంచి కొత్త క్లినిక్ పెట్టుకోవచ్చు ఇలాంటప్పుడు అడగండి సర్టిఫికేట్ రాసి ఇచ్చేస్తారు ఓకే డాక్టర్ డాక్టర్ మీరు కూడా లోపలికి వెళ్ళి పోస్ట్ మార్టం చేసి వాడు ఎలా చచ్చిపోయాడో చెప్పండి వెళ్ళండి గో ఓకే స్టెల్లా టెల్ మీ డాక్టర్ నువ్వు రోజు డే డ్యూటీ ఎంచుకుంటున్నావు నైట్ డ్యూటీ ఎంచుకుంటున్నావు నేను మీతో డే అండ్ నైట్ డ్యూటీ చేయాలనుకుంటున్నాను డాక్టర్ ఇదేంటి డాక్టర్ అన్ని చెమటలు పట్టే డాక్టర్ ఆ చెమట్లేంటి పోస్ట్ మార్టం అంటే మామూలు అనుకుంటాండే మాత్రం తెలియదు పెద్ద డాక్టర్ నువ్వు సరే ఇంతకీ వాడు ఎలా చచ్చిపోయాడు ఏం జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత బాడీ ఒక తిన్నది డాక్టర్ అటు పక్క తిరుగుతుంది ఇటు పక్క తిరుగుతుంది ముందు పక్క తిరుగుతుంది వెనక పక్క తిరుగుతుంది నా నూరు కొంత పంచికేసి కాళ్ళు చేతులు కట్టేసి మొత్తం ఎక్కడ పడతాడు కోసాను కాళ్ళు చేతులు కట్టేసి కోసాను ఎందుకంటే ఎలా చచ్చిపోయాడు వాడికి రీజన్ ఏంటి అచ్చా పెద్ద డ్యామేజ్ అయితే లేదు పేగులు మాత్రం కొంచెం ఏదో చిన్న కుళ్ళిపోయి అంతే పేగులు కుళ్ళిపోతే చచ్చిపోవడం ఏంటి సిస్టర్ డాక్టర్ నాకు ఎందుకో పోలీసు వాళ్ళు వచ్చి హాస్పిటల్ సీల్ వేస్తారు అనిపిస్తుంది నువ్వు లోపలికి వెళ్ళి చూసి పరిస్థితి ఏంటో కనుక్కోండి రా త్వరగా ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను డాక్టర్ ఆ డాక్టర్ పోస్ట్ మార్టం చేసింది డెడ్ బాడీ కాదు డాక్టర్ మరి మన మార్చురీ వార్డ్ బాయ్కి వెల్ డన్ బిస్కెట్ టీమ్ ఇలాంటి డాక్టర్లు ఉంటే పేషెంట్లకు బిస్కెట్ అలాంటి పేషెంట్లు ఉంటే డాక్టర్లకు బిస్కెట్ ఇలాంటి డాక్టర్లు పేషెంట్లు ఉంటే ఈ నర్సులకు బిస్కెట్ మీలాంటి స్కిట్లు ఉంటే మా జడ్జిలకు బిస్కెట్ సార్ ఎలా అనిపించింది బిస్కెట్ స్కిట్ భాస్కర్ మీరేసింది ఉంది కదా స్క్రిప్ట్ ఇది కనీసం ఒక 10 ఏళ్ల పాటు గుర్తుండిపోతుంది నాకు ఎందుకంటే ఒకటి పెద్ద హైలైట్ ఉంది మీ దాంట్లో బకెట్తో వస్తాడే టెస్ట్ చేయమని యూరిన్ బకెట్తో అది ఎవడో మర్చిపోయా మా ప్రపంచంలో సినిమాలో కూడా పెట్టుకోవచ్చు అది
అది 1, 2, 3 హైలైట్ అది ఒకటే రబ్బా నాకు. థ్యాంక్స్ అండి. ఆల్ రైట్. సో మ్యామ్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? బాగుంది. బాగుంది. మీకున్న ఈ టెన్షన్స్, హెడ్ ఏక్స్ అలాంటి అన్ని వెళ్ళిపోయినాయా ఈ మెడికల్ కిట్ చూసిన తర్వాత? లేదు, అలా చెప్పకూడదు పాపం. వెళ్ళిపోయినాయా అంటున్నా, అంటే ఆల్ క్లియర్. వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, అది వేరే విషయం. అయినా అందరు బాగా యాక్ట్ చేశారు, యాక్టివ్ గా. కామెడీ రావట్లేదు, అది విషయం. మన కామెడీ స్కిడ్ అనేక కనీసం కొంచెం కామెడీ ఉండాలి కదా. దీంట్లో ఎవరు 6 యాక్ట్ చేశారు, కామెడీ అంత ఏమీ రావట్లేదు. పర్లేదు, అది కొంచెం లెంత్ కూడా అయిపోయింది. ఎక్కువ షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటే ఇంకా భలే ఉంటేదండి. డైల్యూట్ అయింది. అది క్రీడం తీసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తారు అన్నారు కదా, అన్నాడు. ఎందుకు ఇప్పుడు వదిలేశారు? చేస్తానని తప్పకుండా మేడం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా. చాలా హార్డ్, మొన్న చూసిన లాంటి ఎపిసోడ్ ఒక ట్రై చేస్తాను. అలాగా మీరు అలాగే ఎప్పుడో ఒకసారి ట్రై చేయకూడదు, ఎప్పుడూ ట్రై చేయాలి. ఓకే మేడం. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే భాస్కర్ ఇప్పుడు చెప్పారు కదా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఒక్కసారి మహేష్ బాబు వాయిస్ లో చెప్పండి. సినిమాల ప్రభావం జనాలపై ఎంత ఉందో తెలియదు కానీ పంచ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. ప్రతి ఓడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలు అంటే ఎదవ కంపారిజన్ ఎలపరం వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి రాబాయిలో, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సూపర్ బిస్కెట్ టీమ్. గుడ్ పర్ఫార్మెన్స్, మెడికల్ పర్ఫార్మెన్స్, డాక్టర్ పర్ఫార్మెన్స్, బట్ స్కోర్స్ సీక్రెట్ స్కోర్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tide Plus Aquaguard. Online partner Quicker.com. So Abhi, already 5 performances అయిపోయినాయి కాబట్టి రిజల్ట్స్ టైం. ఈ టైం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో కదా. నీకు ఇంట్రెస్టింగ్, కానీ ఇక్కడ పార్టిసిపెంట్స్ మాత్రం టెన్షనింగ్. అలా ఇంకొంచెం టెన్షన్ పెంచుతాను. రిజల్ట్స్ చెప్పేసి ఇప్పుడు నా చేతిలో ఉన్న రిజల్ట్స్ ప్రకారం రిజల్ట్స్ చెప్పేవా? చెప్పు. ఓకే, 198 మార్క్స్ తో కామెడీ క్రౌన్ గెలుచుకుంటున్న టీం జిలేబీ టీం. ప్లీజ్ వెల్కమ్ జిలేబీ టీం. అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే. కంగ్రాచులేషన్స్ జిలేబీ టీం. ఓకే, మరి కామెడీ క్రౌన్ ప్రెజెంటేషన్ ఇప్పుడు. వెర్ ఇస్ ద క్రౌన్? క్రౌన్ వచ్చేసింది. మరి క్రౌన్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా కోవై సర్ల గారిని కోరుకుంటున్నాం. మేడం ప్లీజ్. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు